ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున భగవాన్ శ్రీ రమణ మహర్షినిచ్చే పారాయణ గ్రంథంలోని 7వ అధ్యాయం నుంచి అయితే మనం విందాం. పయనం భగవాన్ ఆగస్టు 29, 1896 సంవత్సరమున అరుణాచలమునకు పయనమైనారు. తిండి తినడానికి టికెట్ కొని రైల్లో కూర్చుని ఉండగా ఒక మౌల్వి విల్లుపురంలో దిగినచో తిరువణామల వచ్చినని దగ్గరని చెప్పాను. తిరువణామల అరుణాచలము భగవాన్ తెల్లవారుజామున 3 గంటలకు విల్లుపురంలో దిగి తిరువణామల కాలినడకలో పయనమైనారు. మాంబలం పట్ వరకు రైలు టికెట్ కొని అక్కడి నుండి 10 మైళ్ళు కాలినడకన తిరువణామలై వైపునకు పయనించారు. ఆగస్టు 31, 1886 సంవత్సరమున భగవాన్ పూర్తి అలసిపోయినారు. వారు తమ కాలి నడకకు స్వస్తి చెప్పగా ముందుకు పయనమవుతూనే ఉన్నారు. చేతిలో ఉన్న ఆ ₹3 రైలు టికెట్కు భోజనానికి ఖర్చు అయిపోయినాయి. భగవాన్ తమ చెవులకున్న కెంపు పోగులు అమ్ముటకై ముత్తుకృష్ణ భాగవతార్ అను వారి ఇంట వాటిని తాకట్టు పెట్టి వారి వద్ద నుండి ₹4 తీసుకున్నారు. తమాషా ఏంటంటే ఆ రోజు శ్రీకృష్ణాష్టమి. ఆ ఇంటి దంపతులు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు వచ్చినాడని భావించి కడుపు నిండా భోజనం పెట్టినారు. 2వ అధ్యాయమున చెప్పినట్లుగా భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడు మహాత్ములు తమ ఆత్మీయని తన సజీవ ప్రతి అని తానే వారని వారే తానని చెప్పినారు. పైగా ఆ రోజు గోకులాష్టమి కూడా. ఆ దంపతులు భగవాన్కు ₹4 పోగులు బదులుగా ఇచ్చి వీలైనప్పుడు వచ్చి విడిపించుకోమని తమ అడ్రస్ ఇచ్చినారు. ఆ దంపతులు భక్ష్యములను మూటకట్టి ఇచ్చిరి. భగవాన్ వారి ఇల్లు దాటగానే ముత్తుకృష్ణ రాసి ఇచ్చిన కాగితమును చింపి పారేసేశారు. ఆత్మలోకమైన జ్ఞానికి కెంపు పోగులతో పనేంటి? వారు ధనాన్ని ఆశించింది కూడా ఆ అరుణాచలేశ్వరుని చూడటానికి తప్ప వారికి ధనంతో వస్తువులతో పనేంటి? ఆ మరునాడు తెల్లవారు వరకు రైలు దారాదని తెలుసుకుని పడుకుని 1896 సంవత్సరం సెప్టెంబరు 1వ తేదీన తెల్లవారుజామున రైలుకి అరుణాచలమునకు ఇన్ని కష్టాలు పడిన భగవాన్ తొట్టదొదకు 16న చేరుకున్నారు. ఆనందము పరమానందం బ్రహ్మానందంతో వారు 2 గంటల నుండి ఆనంద భాషలు దొర్లినట గుడి ముందర నిలబడి అప్ప మేరకు వచ్చాను అని అన్నారు. భగవాన్ మనలాగా చేతులు జోడించి నమస్కరించలేదు, ప్రదక్షిణాలు చేయలేదు. మరి ఏమిటి ఇది, ఏం భక్తి అన్నట్లుగా ఆగుపించినారు. అనన్య శరణాగతి అంటేనే అది. మరి వారి దగ్గరున్న భక్ష్యాల మూటను పక్కనున్న కోనిట్లో పారేశారు. వారి తలనీలాలు అర్పించుకున్నారు. మొంగలికి తన చేతిలో ఉన్న పైకమునివ్వగా మిగిలి ఉన్న పైకమును భగవాన్ పారవేసినారు. ఆ క్షణం నుండి వారి జీవితంలో పైకాన్ని ముట్టలేదు. వారు కట్టుకున్న వస్త్రాన్ని చింపి పారవేసేసినారు. ఒక చిన్న గుడ్డను కౌపీనంగా కట్టుకున్నారు. వారు బ్రాహ్మణుని తెలియజేసే భగవాన్ ఒంటిపై గల యజ్ఞోపవీతనం కూడా తీసేశారు. భగవాన్ యజ్ఞోపవీతాన్ని వారి వంటిపై నుండి తీసివేయటకు గల కారణం వారు ఆ దేహమునకు అతీతులై ఉండటమే. మనం తర్వాత 8వ అధ్యాయం నుంచి అయితే విందాం. అంతవరకు స్వస్తి.